మన జన్మ ధన్యం అవ్వాలంటే ఏం చెయ్యాలి? దేనికోసం ఈ బ్రతుకు, దేనికోసం ఈ జీవితం కదండి? దేనికోసం ఈ జీవితం? తండ్రి స్తోత్రం, తండ్రి స్తోత్రం, యేసువా వందనం, యేసువా వందనం, యేసువా స్తోత్రం, యేసువా స్తోత్రం, ఆత్మదేవా వందనం, ఆత్మదేవా వందనం, ఆత్మదేవా స్తోత్రం, ఆత్మదేవా స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. 3-4 రోజులుగా ప్రసంగాలు విని విని మళ్ళీ మీకు ప్రసంగం అవసరమా? అవసరం అన్నోళ్ళు చేతులు ఎత్తండి. చాలామంది ఎత్తలేదు. అబ్బా నాలాంటి వాళ్ళు ఉన్నారన్నమాట. ఎత్తండి, ఎంతమందికి ప్రసంగం కావాలో. ఇప్పుడు అందరు చేతులు దించి చెప్పిన వాక్యాన్ని పాటిస్తామన్నోళ్ళు చేతులు ఎత్తండి. ఇప్పుడు చెప్పిన వాక్యాన్ని తూచా తప్పకుండా పాటిస్తాము అన్నోళ్ళు చేతులు ఎత్తండి. చూసారా, అన్ని చెయ్యిలు సొచ్చుపడిపోయి. మరి పాటించినప్పుడు ఎందుకు కదా? పాటించినప్పుడు ఇంక ప్రసంగం 3 రోజులకు విన్నాం కదా. ఎన్ని ప్రసంగాలు చెప్పినా చివరికి సారాంశం ఏంటి తెలుసా? బాగా బ్రతకమని చెప్పేది అంతే, అంతకు మించి ఏం లేదు. హితోపదేశాలైనా ప్రసంగాలైనా ఏదైనా చివరికి ఏంటి? మనిషి బాగా బ్రతకాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. జన్మ ధన్యమైందండి అంటారు. జన్మ ధన్యమైందండి ఏ సందర్భంలో అంటాం? జన్మధన్యమైందండి అంటారు. ఏది? 1 కోటి రూపాయల లాటరీ తగిలినప్పుడా? ఎప్పుడు మామూలు? నిజంగా చెప్పండి, జన్మధన్యమైంది అంటారు. ఏ సందర్భంలో అంటాం? ఏదో జాబ్ వచ్చినప్పుడు, మరి జాబ్ పోయినప్పుడు, పెళ్ళైనప్పుడు జన్మధన్యమైంది అంటారా? అలాగెవడు అంటాడు? అనవసరంగా అడిగేసానంటారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. జన్మధన్యమైంది. చాలాసార్లు ఎక్కువ ఈ మాట ఎప్పుడు అంటారంటే, ఏదైనా దైవ దర్శనం చేసుకొని, హిందువులు కాశీ వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చి అంటారు ఊర్లలో, అవన్నీ కళ్ళుతో చూసలేకపోయాం, అంత జన్మధన్యమైపోయింది. అలానే క్యాథలిక్స్ ఎక్కడికి వెళ్ళి అంటారు, మనకి ఇదే దగ్గర కాబట్టి, డబ్బులుంటే జెరూసలేము, డబ్బులు లేకపోతే నాగపట్నం వెళ్ళి ఆ తల్లిని అలా చూస్తే జన్మధన్యం అయిపోయింది. ముస్లిమ్స్ మక్కా వెళ్ళినప్పుడు, సో దేవుని దర్శనం కలిగినప్పుడు, అంటే కష్టపడి సమయాన్ని డబ్బుని వెచ్చించి అక్కడికి చేరుకొని వేలాది మంది భక్తుల రద్దీలో అంత చిన్న దర్శనం కలగగానే మనం ఏమంటాం? జన్మ ధన్యమైంది.
మరి మరియమ్మ గారు అంటున్నటువంటి మాట, ఇక నుండి తరతరముల వారు నన్ను ధన్యురాలని పిలిచేదారు. దేవుని బిడ్డలారా, ధన్యజీవి మరియ తల్లి. ఆమె జన్మ ధన్యమయ్యింది. ఆమె జన్మ ఎప్పుడు ధన్యమయ్యింది? ఇదిగో ప్రభువునికి జన్మనిచ్చినప్పుడే కాదు, ఆమె జన్మ ఎప్పుడు సంపూర్ణమైనటువంటి ధన్యమైందంటే, ఆమె ఆత్మ శరీరాలతో మోక్షానికి పోయిన తర్వాత పరలోక భూలోక రాజ్ఞిగా స్థాపించబడినప్పుడు, గౌరవించబడినప్పుడు, ఆ కిరీటం ధరించినప్పుడు ఆమె జన్మ సంపూర్ణంగా ధన్యం అయ్యాడు. జన్మ ధన్యం అవ్వాలి. ఎందుకు ఈ జన్మ ధన్యం అవ్వాలంటే, ఈ జన్మను మించిన జన్మ మరొకటి లేదు. కీర్తన తీసుకోండి, 8వ కీర్తన తీయండి. 8వ కీర్తన. మూడవ వచనం చదువమ్మా ఎవరైనా. నీ చేతి పనితనంతో కలిగించిన ఆకాశమును, నీవు సృజించిన చంద్రతారకలను, నీ చేతి పనితనముతో కలిగించిన ఆకాశమును, నీవు సృజించిన చంద్ర తారకులను కాంచి నేను విస్మయం పొందితిని. దేవా, నీవు సృష్టించిన ఈ సృష్టి, ఈ చంద్ర తారకులను, ఆకాశమును, సూర్యుణ్ణి, చంద్రుణ్ణి, చంద్ర తారకులను, తారలను చూచి, ఈ సృష్టినే చూచి విస్మయం పొందాను. ఆశ్చర్యం అనిపిస్తుంది. ఎంత చక్కగా చేశావు ఈ సృష్టిని, ప్రతిదాన్ని ఒక ఆర్డర్లో చేశావు. చూస్తే విస్మయం పొందాను, ఆశ్చర్యపోతున్నాను. అంత బాగుంది నీ సృష్టి. ఆ తర్వాత చదవండి. నీవు నరుని జ్ఞప్తికి తెచ్చుకొనుటకు అతడేపాటివాడు, అల్పమానవుని పరామర్శించుటకు అతడెంతటివాడు అయినను నీవు నరుణ్ణి నీకంటెను కొంచెము తక్కువ వానిగా మాత్రమే చేసితివి. కీర్తి మహిమలనే కిరీటంతో అతనిని అలంకరించితివి. గొర్రెలు, ఎడ్లు, వన్యమృగములు, ఆకాశమునందు పక్షులు, సముద్రమునందలి చేపలు, సాగర తలమందరి జలచరములు మొదలుకొని నీవు చేసిన సృష్టికంతటికి అతనిని అధిపతిని గావించితివి. సమస్తమును అతని పాదముల క్రింద ఉంచితివి. ప్రభు నరుని జ్ఞప్తికి తెచ్చుకొనుటకు అతడు ఏపాటివాడు, అల్పమానవుని పరామర్శించుటకు అతడెంతటి వాడు. అయినను నరుని కొంచెము నీకంటే తక్కువానికి మాత్రమే చేసేది. నరునికి నీకు మధ్య తేడా ఏంటంటే, మాకు చావు ఉంది, మీకు చావులే. ఇదే తేడా. మేము చచ్చిపోతున్నాం, నీకు చావులేదు. అంతటి మహోన్నతమైనటువంటి జీవితం ఇక్కడున్న మనందరమే పొందుకున్న ఈ జీవితం ధన్యం అవ్వాలి, ధన్యం చేసుకోవాలి. లేకపోతే దేనికి ఈ జీవితం, ఈ జన్మ? అందుకే మరియ తల్లి అంటారు, ఇక నుండి, ఎప్పటి నుండి? ఇదిగో బాలయేసుని గర్భములో పెట్టుకుని ఎప్పుడైతే ఎలిజబెత్ అమ్మ గొడ్రాలైన ఆమె, వయసు మళ్ళిన ఆమె గర్భం ధరించింది అని వినినంతనే గబగబా త్వరగా యోదయాసీమ ఆ పర్వత ప్రాంతం మీదుగా వెళ్ళి ఎలిజబెత్ అమ్మ దగ్గరికి వెళ్ళిందో, వందన వచనాలు పలికిందో. ఇదిగో ఆ సమయం నుండి, ఇక నుండి తరతరముల వారు నన్ను ధన్యురాలని. మన జన్మ ధన్యం అవ్వాలంటే ఏం చెయ్యాలి? దేనికోసం ఈ బ్రతుకు, దేనికోసం ఈ జీవితం కదండి? దేనికోసం ఈ జీవితం? ఈ జీవితం భగవంతుడిచ్చింది. నువ్వు కోరుకుంటే
నువ్వు పుట్టలేదు. దేవుడు సంకల్పించాడు కాబట్టి. అందుకే మక్కబీల గ్రంథంలో 7 కుమారులను బలపరుస్తూ, విశ్వాసంలో బలపరుస్తూ, రాజు అత్యంత ఘోరంగా చంపేస్తున్నటువంటి కుమారులతో తల్లి అంటున్నటువంటి మాట, నా యనలారా మీరు నా కడుపుని ఎట్లు ఊపిరి పోసుకుంటున్నారో నేను ఎరుగను. మీ అవయములను అమర్చినది నేను కాదు, దేవుడే మీ అవయములను అమర్చాను. చూశారా ఎంత గొప్ప! నిజంగా దంపతులు వారి దాంపత్యాన్ని, వారి సంసారాన్ని యాదృచ్ఛికంగా జీవిస్తూ ఉంటారు. కానీ పలానా రోజున పలానా డొమినిక్ సావియో అనే వ్యక్తి, ఇదిగో ఈ మరియమ్మ, గొంప మరియమ్మ, లేదు మనోజ్ కుమార్, ఇగో ఈ దంపతుల గర్భంలో ఇలా పడాలి, ఇదిగో ఆయనే పెట్టేది. మీరు ఎప్పుడైనా అనుకున్నారా పలానా మంచి ఐశ్వర్యాన్ని కంటానని సంసారం చేశారా? లేకపోతే ఒక మంచి యాక్టర్ని కందామని సంసారం చేశారా? మీకు తెలియకుండానే మీ దాంపత్యంలో దేవుడు అలా పెట్టాడంతే. అందుకే మక్కబీల గ్రంథంలో ఆ తల్లి అంటది, నాయనలారా మీరు నా కడుపుని ఎట్లు ఊపిరి పోసుకుంటారో నేను ఎరుగను. మీకు ఊపిరి పోసినది ఆయనే, మీ అవయవములను అమర్చినది ఆయనే. కాబట్టి ఈ జీవితం ధన్యం చేసుకోవాలి. దీనిని మించిన జీవితం మరొకటి లేదు. ఎలా ధన్యం చేసుకోవాలి అంటే, మన కోసం మనం బ్రతికితే ధన్యం కాదది, అది స్వార్థం అవుతుంది. మన కోసం మనం బ్రతికితే, మన కోసం మనం బ్రతికే వాళ్ళని ఏమని అంటామంటే రాక్షసులు అంటాం కదండి. ఇంకొకరి కోసం బ్రతికితే మానవత్వం కలిగిన మానవులం అవుతాం. లేదు అసలు ఎవరి కోసం బ్రతకపోతే పశువులం అవుతాం. సో జన్మ ధన్యం కావాలి. ఈరోజు మరీ తల్లి పుట్టినరోజు అంటున్నాం. అందరూ పుట్టినరోజు చేసుకుంటున్నాం. ఈరోజు మరి అమ్మగారి పుట్టినరోజు చేసుకుంటున్నాం కదండి. అలా పుట్టినరోజే ఎందుకు పుట్టినరోజు చేసుకోవాలి? చాలామంది ఫస్ట్ బర్త్డే అయితే ఎంత ఘనంగా ₹1,00,000, 2,00,000, 3,00,000 వెనకాడరు. మరి ఇంకా ఖర్చుకి అంత ఖర్చు పెడతారు. ఎందుకు చేసుకోవాలి? చాలాసార్లు పుట్టినరోజు ఏం సాధించామని పుట్టినరోజు చేసుకుంటున్నాం కదండి. మా క్లాసులో ఒకడు ఉండేవాడు, సంవత్సరంలో 3-4 సార్లు పుట్టినరోజు చేసుకుంటుండేవాడు. ఎవడైనా అన్నిసార్లు పుడతాడా? కానీ ఆడు చేసేవాడు. ఎప్పుడంటే హాఫ్ ఇయర్లకి, క్వార్టర్ ఇయర్లకి, యాన్యువల్ ఎగ్జామ్స్. ఎప్పుడు ఎగ్జామ్స్ అయ్యి ఫెయిల్ అయిన సబ్జెక్టు మార్కులు ఇస్తారన్న రోజు కొత్త బట్టలు వేసుకొచ్చేవాడు. అంటే దెబ్బలు తప్పించుకోవడానికి పుట్టినరోజులు. పుట్టినరోజు దేవుని బిడ్డలారా, ఇక నుండి తరతరముల వారు నన్ను ధన్యురాలని పిలిచెదరు. మరియమ్మ గారి దగ్గరికి గబ్రియల్ దూత వచ్చి, ఇదిగో అనుగ్రహ పరిపూర్ణురాల, నీవు కుమారుని కంట. ఆ కుమారుడు ఈ లోకంలో ఉన్న మానవుడిని పాపం నుండి రక్షిస్తాడు. సర్వోన్నత సర్వేశ్వరుడు ఇదిగో జన్మించబోతూ ఉన్నాడు. నీ కడుపును పుడతాడు, పవిత్రాత్మ ప్రభావం వలన నీవు గర్భం ధరిస్తావు అని ఎప్పుడైతే ఆ మాటలు మంగళవార్తను వినిపించిందో అలా సైలెన్స్ అయిపోయింది. షీ వాజ్ వెరీ సైలెంట్ బిఫోర్ షీ మేడ్ ద సౌండ్. మాట్లాడే ముందు నిశ్శబ్దంగా ఉంది. నిశ్శబ్దంగా ఉన్న సమయంలో
ఆదాము అవ్వలు, ప్రవక్తలు, అప్పటి వరకు ఈ భూమి మీద మానవులుగా పుట్టినటువంటి వారందరూ, సర్వ సృష్టి మరియమ్మ గారిని ఒకటే అడుగుతుంది, నీవు ఆ బిడ్డకు జన్మనివ్వాలి, ఆ బిడ్డ ద్వారా మాత్రమే మాకు రక్షణ ఉంది, ఆ బిడ్డ ద్వారా మాత్రమే ప్రభువును ముఖాముఖిగా చూడగలము, నీవు అంగీకరించమ్మా అని ప్రాధేయపడుతున్న సమయంలో లోకానికి మంచి జరుగుతుంది అని అంటే ఎంత త్యాగమైనా చేయటానికి నేను సిద్ధంగా ఉన్నాను. అందులో కన్యగా ఉండి గర్భం ధరించటం. నిందలు వేస్తారా, శిక్షలు వేస్తారా, ఏం చేసినా లోకానికి మంచి జరుగుతుందంటే ఎంత త్యాగమైన చేయటానికి నేను సిద్ధంగా ఉన్నాను. గట్టిగా చప్పట్లు కొట్టండి. ఒక మనిషి జీవితం ధన్యం అవ్వాలి అని అంటే, ఇంకొకరికి మేలు జరుగుతుంది అని అంటే, ఇంకొకరికి మంచి జరుగుతుంది అని అంటే ఎంత త్యాగానికైనా సిద్ధపడాలి. సమయం ఇస్తావా, శక్తిని ఇస్తావా, డబ్బు ఖర్చు పెడతావా, ప్రాణం ఇస్తావా, ఏమి ఇస్తా ఇంకొకరికి మేలు జరుగుతుంది అని అంటే. ఒక కన్య మానవ ప్రమేయం లేకుండా గర్భం ధరించడం అంటే, కానీ లోకానికి మంచి జరుగుతుంది అని అంటే ఏ త్యాగానికైనా సిద్ధం. ఈరోజు తల్లిదండ్రులైనటువంటి మీరు ఇన్ని త్యాగాలు చేస్తున్నారంటే దేనికి? నీ బిడ్డలకు మేలు జరుగుతుందని, అంతే కదా, నీ బిడ్డల భవిష్యత్తు బాగుంటుందని. సో ఇంకొకరికి మేలు జరుగుతుంది అని, లోకానికి మేలు జరుగుతుందని, పాపంతో పుట్టిన మానవునికి మేలు జరుగుతుందని అంటే నేను ఏ బాధలు పడినా పర్వాలేదు, కానీ నా జీవితమే త్యాగం చేయటానికి సిద్ధంగా ఉన్నానని అంటే ఎప్పుడు కూడా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, మన కోసం మనం బ్రతికితే మన జీవితం ధన్యం కాదు. మన జీవితం ఇంకొకరి కోసం బ్రతికి ఇంకొకరికి భవిష్యత్తు ఇస్తే, ఇంకొకరికి జీవితం ఇస్తే అది ఆ రోజున జీవితం ధన్యమైనట్టు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. సో అది త్యాగం. పాత నిబంధనలో నవోమి అనేటువంటి ఒక ఆవిడ ఉంటారు రూతు గ్రంథంలో. నవోమి ఎవరు? రూతు అత్తగారు. ఈరోజు రూతు అత్త నవోమి అంటున్నాం, నవోమి కోడలు రూతు అని అంటాం లేదు కదండి. ఫలానా వాళ్ళ కొడుకు అని అంటే కొడుకు తండ్రి మంచి పేరు తెచ్చుకున్నట్టు, అదే ఫలానా వాడి తండ్రి అని అంటే కొడుకు మంచి పేరు తెచ్చుకున్నట్టు. ఇప్పుడు నవోమి కోడలు రూత్ అంటున్నామా, రూత్ అత్త నవోమి అంటున్నామా? ఫాదర్ బిగినింగ్లో ఇలా డైలాగ్ ఏదో వేశారు, నాకు అర్థం అవ్వలేదు. అది అటువంటిది ఏదో అది మా త్రివిక్రమ్ గారు అదే ఏదో వేశారు అలా. ఓకే, రూతు అత్త నవోమి. ఏంటి ఈ రూతు అని అంటే, నవోమికి 2 కొడుకులు ఉన్నారు. 2 కొడుకులకి ఓర్పా, రూతు అనేటువంటి 2 కోడళ్ళు ఉన్నారు. అయితే ఇద్దరికి మ్యారేజ్ అయ్యింది, 2 కొడుకులకి మ్యారేజ్ చేసింది నవోమి. 2 కొడుకులు మరణించారు, పిల్లలు లేకుండానే మరణించారు. నవోమి ఇక తన స్వగ్రామమైనటువంటి బెత్లెహేముకి తిరిగి వెళ్ళిపోదామని నిర్ణయించుకొని, అమ్మా నేను నా స్వగ్రామమైనటువంటి బెత్లెహేముకి వెళ్ళిపోతున్నాను, ఇదిగో మీరు యవ్వన బిడ్డలు, మంచి వయస్సులో ఉన్నవారు, మీకు భవిష్యత్తు ఉంది, నాకు సమాధే ఇక, మీకు మాత్రం మంచి భవిష్యత్తు ఉంది. ఈ ముసల్దాన్ని వదిలి వెళ్ళి
పెళ్లి చేసుకోండి, ఇద్దరు పెళ్లి చేసుకొని పిల్లా పాపలతో బ్రతకండి, ఒక కుటుంబమై బ్రతకండి అని నవోమి ఇద్దరు కోడళ్ళని పిలిచి వారికి హితోపదేశం చేస్తూ వెళ్ళండి అని తన ప్రయాణం మొదలు పెడతాడు. ముందు ఇద్దరు కూడా మేము వెళ్ళాం, నిన్ను విడిచిపెట్టి వెళ్ళేది లేదు అని చెప్పి ఆమెతో ప్రయాణం మొదలుపెట్టి మళ్ళీ మధ్యదారిలోకి వెళ్ళిన తర్వాత నవోమి అంటది, ఎందుకమ్మా ఈ ముసలిదాన్ని ఇంకా పట్టుకొని నాతో వస్తారు, వెళ్ళండి, మంచి భవిష్యత్తు చూసుకోండి, పెళ్లి చేసుకోండి అని చెప్పి మరలా అక్కడ వారికి మోటివేట్ చేస్తుంటే ఓర్ప ఆమె వెళ్ళిపోతుంది. కానీ రూతు ఒక మాట అంటుంది, నీ బిడ్డను చేసుకున్న తర్వాత నువ్వు నా తల్లివయ్యావు. ఏమంటది? నువ్వు నా తల్లివయ్యావు, నీ వారు నా వారు, నీ ఫ్యామిలీ నా ఫ్యామిలీకా కదా, నీ దేశం నా దేశం, నీ జాతి నా జాతి, నిన్ను వదిలిపెట్టే ప్రసక్తే లేదు. అందులో చక్కని మాటలు ఇంకా ఏమంటుందంటే, ఈ ప్రాయములో నిన్ను విడిచిపెట్టి ఎక్కడికి పోయేదను. అంటే నవోమి బాగుండాలి, ఈ ముసలి ప్రాయంలో ఆమె ఆయురారోగ్యాలతో ఉండాలి, ఆమె సంతోషంగా ఉండాలి, సంతోషంగా జీవితం ముగించాలి, ఆమెకు ఒక తోడు ఉండాలి. ఇద్దరు బిడ్డలు కోల్పోయి ఇక మేము కూడా వదిలి వెళ్ళిపోతే ఈ ముసలి ప్రాయంలో ఒంటరిదైపోతుంది. కాబట్టి నవోమికి నా అత్తకు మేలు జరగాలి, మంచి జరగాలి అని అంటే నేను యవ్వనమున ఉన్నటువంటి నేను నా జీవితమైన త్యాగం చేస్తాను. ఎవరి కోసం? నా అత్త కోసం. అలా ఆ రోజు నిర్ణయం తీసుకుంది. కాబట్టి ముసల ప్రాయంలో ఉన్న ఆ నవోముని వదిలిపెట్టకుండా ఆమెతోటే నడిచి వెళ్ళింది. కాబట్టి ఈరోజు అక్కడికి వెళ్ళిన తర్వాత, బెత్లెహేముకి వెళ్ళిన తర్వాత బోవాజును చేసుకోవటం, బోవాజు ఒబేద్యకు జన్మనివ్వటం, ఒబేద్య ఈషాయికి జన్మనివ్వటం, ఈషాయి దావీదునికి జన్మనిచ్చి రూతు వలన బోవాజునకు, రూతు వలన బోవాజునకు ఒబేద్య పుట్టెను, ఒబేద్యకు ఈషాయి అని యేసుక్రీస్తు వంశావళిలో తన పేరును సువర్ణ అక్షరాలతో లిఖించుకున్నటువంటి ఒకే ఒక్క స్త్రీ రూతు. గట్టిగా చప్పట్లు కొడదాం. జీవితం ఎప్పుడు మన కోసం కాదు. అక్కడ నవోమి ఏమన్నది? యవ్వనమును ఉన్నారు, ప్రతిరోజు నీ యవ్వనమును నీ భర్తతో అనుభవించవలసింది, సంతోషంగా గడపవలసిన దినములు ఎన్నో ఉన్నాయి. ఒక తల్లివై పిల్లా పాపలతో వర్ధిల్లవలసినటువంటి నీ జీవితం వెళ్ళు అని చెబుతున్నా, లేదు, ఈ కష్ట సమయంలో నేను వదిలిపెట్టి వెళ్ళిపోతే ఈ జీవితానికి ఒక అర్థం లేదు. అండి, అటువంటి కోడళ్ళు ఉన్నారా? ఉన్నారా? ఏమండి, ఉన్నారా? ఉంటే మా అమ్మ ఎందుకు సింగిల్ వండుకుంటుంది ఇప్పటికీ కూడా? వెనక నుంచి ఫాదర్ అంటే మీ అమ్మ గయ్యాలేమో అంటాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మనిషి తన జీవితాన్ని ధన్యం చేసుకోవాలంటే వాడి కోసం వాడు బ్రతికితే ఎప్పటికీ అది ఆ జీవితం ధన్యం కాదు. సో మరియమ్మ గారును మనకు నేర్పించేది ఈ జీవితం ఉన్నతమైనటువంటి జీవితం, దీనిని మించిన జీవితం మరొకటి లేదు. ప్రభు నరుని జ్ఞప్తికి తెచ్చుకున్నట్టుకతడు ఏ పాటి వాడు, అల్ప మానవుని పరామర్శించుటకతడు ఇంతటి వాడు. నరుని నీకంటే కొంచెము తక్కువనిగా మాత్రమే చేసేదివి, కీర్తి మహిమనుడి కిరీటంతో అలంకరించితే సమస్త సృష్టిని మానవుని పాదాల క్రింద. ఇంతటి మహోన్నతమైన జీవితం మనందరి జీవితం. గట్టిగా చప్పట్లు కొడదాం. సో మరియమ్మ గారు మనకు నేర్పించేది, పుట్టినరోజు నా పుట్టినరోజు చేస్తున్నారు, మీ పుట్టినరోజులు చేసుకుంటున్నారు. అర కేజీ కేకులు కోసిన వాళ్ళు ఉన్నారు,
కేజీ కేకులు కోసిన వాళ్ళు ఉన్నారు, స్పాంజ్ కేక్ కోసిన వాళ్ళు ఉన్నారు, కూలింగ్ కేక్, డబ్బున్నోడు కూలింగ్ కేక్ కోస్తుండు, డబ్బు లేనివాడు స్పాంజ్ కేక్ కోస్తున్నాడు, నాలాటోడు ఏ కేకు కోయటం లేదు, డబ్బులు మిగులుతాయి అన్నట్ట. దేవునికి స్తోత్రం, ప్రైజ్ ది లార్డ్. సో నా జన్మదినమును జరుపుకుంటుంటే మీ అందరికీ నేను ఇచ్చే సందేశం ఒక్కటే, ఇక నుండి తరతరముల వారు నన్ను ధన్యురాలని పిలిచే. ఎందుకు ధన్యురాలని పిలిచెదరు? నా యవ్వనమును నా కన్యత్వమును దేవునికి అంకితం చేస్తూ, కన్యగా గర్భం ధరించి ఈ లోకం చీ అని అన్నా మానవునికి మంచి జరుగుతుంది కాబట్టి ఎంత త్యాగమైన చేయటానికి నేను సిద్ధముగా ఉన్నాను, నీ మాట చొప్పున నాకు జరుగునగాక. సో దేవుని బిడ్డలారా, ఇంకొకరికి మేలు జరుగుతుంది అని అంటే మనం ఎంత త్యాగమైన చేస్తే అప్పుడు మన జీవితం ధన్యమైనట్టు. ఇక రెండవది ఏంటంటే, ఎలిజబెత్తమ్మ దగ్గరికి వెళ్ళి, ఎప్పుడైతే నిన్న కూడా ఈ మాట చెప్పాను, ఎప్పుడైతే నీ చుట్టమగ ఎలిజబెత్తమ్మను చూడుము, వయసు మళ్ళిన ఆమె గర్భం ధరించి ఇది 6వ మాసం అని విన్నాదో, గాబ్రియేలు దూత అలా వెళ్ళిందో లేదో, ద డిపార్చర్, అలా వెళ్ళగానే ఈవిడ ఎలా మొదలుపెట్టింది ప్రయాణం కదా. అలా వెళ్ళగానే మరియమ్మ గారు అలా ప్రయాణం మొదలుపెట్టారు. ఏమనుంది అక్కడ వాక్యం? త్వరితముగా. ఇంగ్లీష్లో చాలా బాగుంటుంది, షీ వెంట్ ఇన్ హేస్ట్. త్వరగా, త్వరితముగా, గబగబా వెళ్ళింది. వెళ్ళి ఇదిగో ముసలావిడ గర్భం ధరించింది ఎలిజబెత్తమ్మ. కష్టకాలంలో, కష్ట సమయంలో ఆమెతో నిలబడాలి, ఆమె దగ్గర ఉండాలి, ఆమెకు సహాయపడాలి, ఆమెకు సేవ చెయ్యాలి, ఆమెకి సేవ చేయాలి. సో వెళ్ళింది, నిలబడ్డా. మనం మరియమ్మ గారిని ఆమె జీవితం జస్ట్ బైబిల్లో కొన్ని సంఘటనలు చూస్తే, ఆమె 3 సమయాలలో 3 పరిస్థితులలో 3 విషయాలలో 3 దగ్గర నిలబడ్డాది. 1 సిలువ చెంత నిలబడ్డాది, 2 ఎలిజబెత్తమ్మ దగ్గర నిలబడ్డాది, 3 కానాలో పెండ్లివారి పక్షాన నిలబడ్డాది. సిలువ చెంత నిలబడింది. యోహాను సువార్త 19వ అధ్యాయంలో చూస్తాం. సిలువ చెంత ఆయన తల్లియు, సిలువ చెంత అంటే తన కుమారుడు సిలువ మీద ఉన్నప్పుడు ఒక తల్లిగా ఆయన చెంత నిలబడ్డారు. ఆయన చెంత నిలబడ్డారు. దేవుని బిడ్డలారా, మనం మన కుటుంబంలో మన బిడ్డలు అంటే నీ గర్భమున పుట్టిన బిడ్డలు, నీ కడుపున పుట్టిన బిడ్డలు కష్టంలో ఉన్నప్పుడు నువ్వు నిలబడతా. అందరూ నిలబడతారు. నిలబడరా? తల్లిదండ్రులు నిలబడుతున్నారులేండి, కానీ పిల్లలు నిలబడుతున్నారా? ఏమమ్మా, మా పిల్లలు మా కష్టంలో అలా వచ్చి వాలిపోతారండి, అలా సూపర్ స్పీడ్ జట్లాగా వచ్చి వాలిపోతున్నారండి. మాకు జ్వరం రాగానే, మాకు దగ్గు రాగానే అన్నోళ్ళు చేతులు ఎత్తండి తల్లిదండ్రులు. చూసారా, శైలి లెగటం లేదు. కానీ మా బిడ్డలకి జ్వరం వచ్చినా, కష్టం వచ్చినా, జబ్బు వచ్చినా, ఏ ఇబ్బంది వచ్చినా వాళ్ళ దగ్గరే నిలబడి మేము సేవ చేస్తున్నాం అన్న తల్లిదండ్రులు చేతులు ఎత్తండి. అందరూ చేతులు ఎత్తుతారు, కానీ బిడ్డలు నిలబడుతున్నారా? లే. సో మరియమ్మ గారు తన కడుపున పుట్టిన బిడ్డ సిలువ మీద ఉన్నప్పుడు సిలువ చెంత నిలబడింది. ఓకే, తల్లిగా నిలబడింది అని అంటే నిలబడాలి, నిలబడింది, అది ఓకే. రెండోది ఎలిజబెత్తమ్మ అంటే తన పిన్ని
పిన్న, అక్క, ఏ రిలేషన్ వాళ్ళది? ఎలిజబెత్ అమ్మ, మరియమ్మ గారు. తన కుటుంబం, తన సొంతం, తన ఫ్యామిలీ. ఆమె కష్టంలో ఉన్నప్పుడు, వృద్ధాప్యంలో గర్భం ధరించింది వినగానే, అంటే అది కష్టకాలమే, బిడ్డను మోసుకుంటూ తన పనులు తాను చేసుకోవడం, ఆరోగ్య విషయం, ఇవన్నీ కూడా తన ఫ్యామిలీ. కాబట్టి మరియమ్మ గారు పరిగెత్తుకుని వెళ్ళి త్వరగా వెళ్ళి ఆమెకు డెలివరీ అయ్యే వరకు ఆమె కష్టకాలంలో నిలబడ్డారు. అంటే మన కుటుంబంలో ఒకరికి కష్టం వచ్చిందనగానే, ఒకరు బాధల్లో ఉన్నారనగానే వెంటనే స్పందిస్తూ వెళ్ళి పలకరించి వాళ్ళకి చేయవలసిందేదో చేయాలి. చేస్తున్నారా? చేస్తాం. ఎందుకంటే మన బ్లడ్ రిలేషన్. ఇక మూడోది కానాలో చూడండి, దశలుగా మానవ జీవితం కడుపును పుట్టిన బిడ్డల కష్టంలో ఉన్నప్పుడు నిలబడడం, రక్త బంధువుల కష్టంలో ఉన్నప్పుడు నిలబడడం. ఇక కానాలో జరిగినటువంటి పెళ్ళి ఎవరో దూరపు బంధువులు కావచ్చు, లేకపోతే ఆ ఊరు వాళ్ళు కావచ్చు, బంధువులే కాదు కానీ ఆ ప్రాంతం వాళ్ళు అందరినీ పిలుచుంటారేమో, అందరితో పాటు వీరిని పిలుచుంటారు. అంటే ఆ కానాలో జరిగినటువంటి పెళ్లివారు సమాజానికి గుర్తు. ఎలిజబెత్ అమ్మ రక్త సంబంధానికి గుర్తు, యేసు ప్రభు పేగుబంధానికి గుర్తు. పేగుబంధం, రక్తబంధం. ఇక ఇది మానవ సంబంధం. ఏది మానవ సంబంధం? కానాలో పెళ్ళి చేస్తున్నటువంటి ఆ కుటుంబం మానవ సంబంధం. వాళ్ళ పక్షాన నిలబడి వారికి ద్రాక్షారసం లేదు, ఆయన చెప్పినట్లు చేయడం, వారి కష్టంలో నిలబడడం. అందుకే ఆమెను ఇక నుండి తరతరముల వారు నన్ను ధన్యురాలని పిలిచేది. నిజమే, ఈ జీవితం ఏదో పేగుబంధంతో మన కడుపును పుట్టిన వారి కోసమే కాదండి. అలాగైతే ఎవడైనా బ్రతుకుతాడు. అర్థమైందా? రెండవది రక్త సంబంధీకులు, మన ఫ్యామిలీ ఉన్నారు మన చుట్టూ, వాళ్ళ కోసమే కాదు, వాళ్ళను దాటి ఈ జీవితం అందరికీ అందాలి. సమాజానికి మేలుకరంగా జీవించాలి, దీవెనకరంగా జీవించాలి. నువ్వు సమాజానికి ఎంతో సేవ చేయవసరం లేదు, పోనీ నష్టం చేయకుండా ఉంటే చాలు. ఒక్కరోజు మానవ సంబంధాన్ని, మానవ బంధాన్ని చూపించింది మరియ తల్లి. కష్టకాలంలో వీళ్ళున్నారు, వీళ్ళు నవ్వుల పాలు కాకూడదు, వీళ్ళ పెళ్ళి సక్సెస్ అవ్వాలి, వాళ్ళ లైఫ్ సక్సెస్ అవ్వాలి, వారు చేస్తున్న కార్యం సక్సెస్ అవ్వాలి. కాబట్టి వారికి ద్రాక్షారసం లేదు. సో మానవ జీవితం పేగుబంధానికి పరిమితం కాకూడదు, మానవ జీవితం రక్తబంధానికి పరిమితం కాకూడదు. మానవ జీవితం మానవ బంధం, మానవ సంబంధం. అంతే కదా. మదర్ తెరేసా యుగోస్లేవియాలో పుట్టింది. ఆమెకి ఏం అవసరం? కలకత్తా మురికివాడల్లోన తిరిగి సేవ చేయటం. ఆమెకేం అవసరం? ఒకటి కాండ్రించి ఉమ్ము చేతిలో వేసిన, ఇది నాకు, నా బిడ్డలకి ఏమిస్తావని రెండో చేయి చాపడం ఆమెకి ఎందుకు? ఆమెకు అవసరమా? కానీ మానవ బంధం, మానవ సంబంధం. అందుకే ప్రభు అంటాడు, ఆవగింజ భూమిలో పడి అది ఫలించే వృక్షమై చివరికి దాని మీద ఆకాశ పక్షులు గూళ్ళు కట్టుకొనును. ఆకాశ పక్షులు గూళ్ళు కట్టుకోవడం అంటే ఏంటి తెలుసా? ఒక విత్తనం ఫలించాలి,
అది వృక్షం అవ్వాలి, మహావృక్షం అవ్వాలి. ఆ చెట్టు నీడన ఎన్నో ప్రాణాలు సేద తీరాలి. ఆ చెట్టు కొమ్మల్లో పక్షులు జీవించాలి. ఆ చెట్టు తొర్రల్లో పాములు జీవించాలి. చూసారా? ఊరు బయట ఉన్న మర్రి చెట్టు ఏమంటుంది? ఊరు బయట ఉన్న మర్రి చెట్టు ఏమంటుంది? రండి రండి. దారిన పోతున్న మానవుణ్ణి రమ్మంటుంది, దారిన పోతున్న గేదెని రమ్మంటుంది, త్వరల్లోకి పాములు రమ్మంటుంది, రెమ్మల మీద పక్షులను వాళ్ళమంటుంది. వాళ్ళు వీళ్ళు అని తేడా లేకుండా, ఇది విష సర్పం అని కాబట్టి దీనికి నీడనివ్వను అని పామును పొమ్మందు కదండి. ఇది పనికిరాని జంతువు, దీనివల్ల హాని అని పంపించడం జరగదు. అది విషపూరితమైన, అది మానవులైన, పశువులైన, పక్షులైన అన్నిటినీ రమ్మంటుంది, తన నీడలో సేద తీరమంటుంది. అలా బ్రతకమంటాడు ప్రభు. అది మానవ బంధాలతో బ్రతకడం. ఈ భూమి మీద మనం పుట్టాము అని అంటే జన్మ ధన్యం అవ్వడం అంటే ఏంటి తెలుసా? ఈ సమాజానికి, ఈ సంఘానికి ఎప్పుడు కూడా దీవెనకరంగా ఉండాలి. అందుకే పుట్టినరోజుల నాడు నేను ఎప్పుడూ ఒక ఉదాహరణ చెప్తుంటాను. మీకు చెప్పాను, ఎప్పుడైనా చెప్పానో లేదో కానీ, కేక్ కోస్తారు. కేక్ కోసిన తర్వాత ఫస్ట్ పీసు కోయబడిన కేకు, ఆ ఫస్ట్ పీస్ ఎవరు తింటారు చెప్పండి? ఎవరు తింటారు? ఆ కేకులో నుండి ఫస్ట్ పీస్ కోసిన ఫస్ట్ పీస్ ఎవరికి తినిపిస్తారు? ఎవరికి? పుట్టినరోజు చేసుకుంటున్నా. రెండో పీస్ ఎవరికి పెడతారు? మమ్మీ, డాడీ. తర్వాత మిగతా పీసులన్నీ వచ్చిన వాళ్ళందరికీ. అంతే కదా? పుట్టినరోజు ఈ పిల్లలు అలా చూస్తుంది, ఎప్పుడు కొత్తడా ఎప్పుడు కొత్తడా. ఈ పిల్లలు అయితే అలాగే చూస్తారు, ఇది ఎప్పుడు కొత్త. ఫస్ట్ పీస్ బర్త్డే బేబీ నోట్లో పెట్టడం అర్థం ఏంటి తెలుసా? నీ జీవితం ఫస్ట్ నీకు రుచించాలి, నువ్వు హ్యాపీగా ఉండాలి, మమ్మల్ని హ్యాపీగా బ్రతకనియాలి, మమ్మల్ని హ్యాపీగా బ్రతికించు, మాకు ఆ ఆనందం మాకు ఇవ్వు. సో నీ జీవితం నీకు రుచించాలి ఫస్ట్. తర్వాత జన్మనిచ్చిన తల్లిదండ్రులుగా మాకు రుచించాలి. తర్వాత వచ్చిన ఈ సమాజానికి, సంఘానికి నీ జీవితం రుచించాలి, రుచించాలి. సో దేవుని బిడ్డలారా, ఆల్ఫ్రెడ్ నోబెల్ ప్రైజ్ అనేది ఇస్తున్నాం కదా. గొప్ప గొప్ప వాళ్ళకి ఇస్తారు. ఎవరికి? సేవ చేసే వాళ్ళకి. తర్వాత సైంటిస్టులకి, లిటరేచర్ రాసే వాళ్ళకి, శాంతిని ప్రోత్సహించే వాళ్ళకి, సేవ చేసే వాళ్ళకి, వాళ్ళకి నోబెల్ ప్రైజ్ ఇస్తారు. ఆ నోబెల్ ప్రైజ్ని ప్రవేశపెట్టింది ఎవరు తెలుసా? ఆల్ఫ్రెడ్ ఎవరు తెలుసా? ఆటం బాంబును కనుగొన్నాడు. బాంబును కనుగొన్నాడు, ఊరి మీద వదిలేశాడు. బాంబును కనుగొని ఊరి మీద వదిలేశాడు. ఆ బాంబుని దేశానికి మధ్య శత్రుత్వం, రాష్ట్రాలకు మధ్య, మానవుడికి మధ్య శత్రుత్వం కలిగినప్పుడు, ఏర్పడినప్పుడు ఈ బాంబులు వేసుకొని చంపేసుకోవడం మొదలుపెట్టారు. అయితే అనుకోకుండా ఆల్ఫ్రెడ్ వారి సహోదరుడు మరణిస్తే, జార్జ్ ఆల్ఫ్రెడ్ మరణిస్తే, ఈయనే మరణించాడని ఆల్ఫ్రెడ్ ద కాజ్ ఆఫ్ డెత్, మరణ సృష్టికర్త మరణించాడు, ఈ లోకానికి దరిద్రం వదిలేసిందని రాశాడు పేపర్లో. ఏమని రాశారంటే,
మరణ సృష్టికర్త, అంటే మరణకర్త అంటే బాంబును తయారు చేశాడు కాబట్టి ఇతడు మరణించాడు. ఈ లోకానికి దరిద్రం వదిలేసిందని పేపర్ స్టేట్మెంట్ వస్తే మరుసటి రోజు పేపర్ చదివాడు. ఏమనుంది? అన్న సహోదరుడు చచ్చిపోతే ఈయనే చచ్చిపోయాడని ఎంత ఘోరంగా రాశారనమాట. బాంబును కనిపెట్టినవాడు, మరణాన్ని సృష్టించినవాడు, సృష్టికర్త చచ్చాడు. ఈ లోకానికి దరిద్రం వదిలేసిందని రాసేసరికి నేను చచ్చిపోతే ఎంత ఘోరంగా మాట్లాడతారా అని చెప్పి ఆయన ఏం చేశాడంటే, నా గురించి ఎలా మాట్లాడకూడదు అని ఆటం బాంబుని కనుగొన్నటువంటి ఆయన తిరిగి మంచి చేసే వాళ్ళకి తన యావత్ ఆస్తులన్నిటినీ అమ్మేసి ఈ లోకానికి మేలు చేసేవారిని, మంచి చేసేవారిని ప్రోత్సహించాలి, ఈ లోకానికి మంచి జరగాలి, జీవితం దానికే అని చెప్పి తన యావత్ ఆస్తులన్నీ అమ్మి నోబెల్ ప్రైజ్ తీసుకున్న వాళ్ళకి కొంత అమౌంట్, కొంత ఈ ప్రైజ్ అనేది ఇవ్వడం మొదలుపెట్టాడు. ఆయన ప్రవేశపెట్టిన నోబెల్ ప్రైజే లోకంలో మంచి చేసే వాళ్ళకి ఇస్తున్నారు. గట్టిగా చప్పట్లు కొట్టండి. ఇక నుండి తరతరముల వారు నన్ను ధన్యురాలని పిలిచేదరు. ఈ జీవితం ధన్యం కావాలి, మానవ జీవితం ధన్యం కావాలంటే మనం ఉన్న చోట మంచి జరగాలి, ఈ సమాజానికి మేలు జరగాలి. అందుకే షీ డిడ్ నాట్ లిమిట్ హెర్ సెల్ఫ్ టు హెర్ ఓన్ సన్. సిలువ చెంత ఉండడంతోనే తన ప్రేమ ఆగిపోలేదు. అలానే రక్త సంబంధీకురాలైనటువంటి ఎలిజబెత్ అమ్మకు సేవ చేసి తన సేవ, తన ప్రేమ రక్త సంబంధం వరకే ఆపేయలేదు. కానీ ఈ జీవితం మానవ బంధంతో కూడుకున్నది. సో సమాజానికి మేలు జరగాలి, ఈ లోకంలో ఉన్న వారందరూ బాగుండాలి అని చెప్పి కానాలో పెండ్లివారి పక్షాన కష్టంలో నిలబడింది. అందరూ బాగుండాలి, అందులో నువ్వు ఉండాలి, నేనుండాలా, నువ్వు ఉండాలా, అందరూ బాగుండాలి, జన్మ ధన్యం. సో ఆ పుట్టినరోజు నాడే వేలాంకినిలో దర్శనమిచ్చినటువంటి తల్లి అక్కడ ఆరోగ్యమాతగా ఒక కుంటివానికి స్వస్థతనిచ్చి ఆరోగ్యమాతగా స్త్రీ సభ పిలుస్తూ ఈరోజు ఆరోగ్యమాత పేరిట దేవాలయాలు ఏర్పడుతున్నాయి. దేవుని బిడ్డలారా, ఆరోగ్యం మహాభాగ్యం. నిజమే, ఆరోగ్యం ఎప్పుడు ఆరోగ్యంగా ఉంటాం? సకల జబ్బులు దేనివల్ల వస్తున్నాయి తెలుసా? ఫుడ్ వలన ఒక 30% అయితే మన మైండ్ బాగోక, మన టెన్షన్స్కి, మన వాటికి అన్నిటికీ, మన కుళ్ళు కుతంత్రాలకి, రాగద్వేషాలు, విషపూరితమైన ఆలోచనల వలన ఏమవుతుంది? ఆరోగ్యం దెబ్బతినేస్తుంది. ఏ కుటుంబం అయితే మంచి వాతావరణంలో ఉంటుందో ఆ కుటుంబం ఆరోగ్యంగా ఉంటుంది. చూడండి, సో విషపూరితమైనవి మైండ్లో పెట్టుకోవటం, టెన్షన్స్, ఏం జరుగుతుందో ఏంటి, పరిగెత్తు. సో ఈ పరిగెత్తడంలో ఫస్ట్ అక్క వచ్చేస్తుంది. ఇద్దరు అక్కా చెల్లెళ్ళు ఉంటారు. ఈ ఇద్దరు అక్కా చెల్లెళ్ళతో వచ్చిన ప్రాబ్లం ఏంటంటే, అక్క చేసుకున్నోడినే చెల్లి చేసుకుంటుంది, చెల్లి చేసుకున్నోడినే అక్క చేసుకుంటుంది. ఎవరు ఈ అక్కా చెల్లెళ్ళు? బీపీ, షుగరు. ఈ అక్క చెల్లెళ్ళు ఎవరు? బీపీ, షుగరు. బీపీ వచ్చిన కొన్ని రోజులకి అక్క అంటది, బావ నచ్చాడు అనుకొని షుగర్ వస్తుంది. లేదు, షుగర్ ముందు వచ్చేసింది అనుకోండి, నెక్స్ట్ చెల్లేమంటుంది, బావ నచ్చాడు అనుకొని ఎవరు వస్తారు? మొన్న ఎప్పుడు బూరుగుపూడిలో చెప్పాను,
ఈ రెండు లేని ఇల్లే ఏ ఇల్లు లేదు. మా ఇంట్లో బీపీ షుగర్లు ఎవ్వరికీ లేవన్నోళ్ళు చేతులు ఎత్తండి. ఎవరికి పిన్ డ్రాప్ సైలెన్స్, బీపీ షుగరు ఏవి. ఆరోగ్యం ఎప్పుడు మన మనసు బాగున్నప్పుడు, ఆరోగ్యం ఎప్పుడు మన మైండ్ బాగున్నప్పుడు, ఆరోగ్యం ఎప్పుడు వెన్ వీఆర్ రిలీజ్డ్ ఫ్రమ్ టెన్షన్స్ లేకుండా ఇది ఉంటే చాలు, ఇది ఉంటే చాలు, దేవుడు ఈ రోజుకి ఇది ఇచ్చాడు చాలు అనుకున్నవాడు ఆరోగ్యంగా ఉంటాడు. తర్వాత ఇంకొకటి మీద పడి ఏడవనవాడు ఇంకొకడు మీద పడి కోపాన్ని నియంత్రించుకోడు, వచ్చిన నోటుకొచ్చిన భూతల్లా తిడతాడు. అర్థమైందా? నెగిటివ్ మైండ్ నిత్యం కంటిన్యూస్గా ప్రజల గురించి నెగిటివిటీ, అంతా అందరూ చెడ్డోలే, నేనే మంచోడిని, లేకపోతే ఇంక వాట్ నాట్ అన్నీ ఉన్నాయి. నేను అన్నాను, రోగ నిరోధక శక్తి మనోడిది ఎందుకు లేదంటే నోటి నియంత్రణ శక్తి వీడి దగ్గర లేదండి, అందుకే రోగ నిరోధక శక్తి వీడి దగ్గర లేకుండా పోయింది. ఎందుకంటే నేను ఆ మనిషి నోటుకొచ్చింది మాట్లాడుతుంటాడు, మంచి ఆలోచనలు కాదు, పాయిజన్, మైండ్ పాయిజన్. ఆ పాయిజన్ వెళ్ళి ఇంకా మిగతా గురువులకు కూడా ఎక్కిస్తుంటాడు. అలాంటి వీళ్ళు అలాంటి ఈడు అలాంటి అలాంటి పాయిజనస్. ఇప్పుడు ఏ నెంబర్ కావాలట ఆయనకి? ఇమ్యూనిటీ. ఏంటి ఇమ్యూనిటీ? రోగ నిరోధక శక్తికి మందు కనిపెట్టిన డాక్టర్ నెంబర్ కావాలి, ఆయన దగ్గరికి వెళ్ళి ఆ మందు తెచ్చేసుకోవాలి. ముందు నీలో నియంత్రణ శక్తి ఉంటే దానికి అదే రోగ నిరోధక శక్తి అనేది వస్తుంది. ఈరోజు మనందరికీ నోటి నియంత్రణ లేదు, మైండ్ నియంత్రణ లేదు, చూపుకు నియంత్రణ లేదు. సో ఇవన్నీ కూడా ఆరోగ్యకరమైన వాతావరణం లేక అనారోగ్యాలని తెచ్చుకుంటున్నాం. చూడండి, మరియమ్మ గారు ఎలిజబెత్ అమ్మ ఇంట్లో అడుగు పెట్టగానే ఎంత చక్కని మాటలు పలకగానే గర్భంలో ఎక్కడో మూలన అలా పడుకున్నటువంటి శిశువు మంచి నిద్రలోనున్నాడో లేకపోతే చలనం లేకుండా ఉన్నాడో, అందులోన బప్తిస్మ యోహాన్ అంటే కొద్దిగా గట్టిగా ఉంటాడు, లోపల కదలలేక పడుకున్నాడు. కొన్నిసార్లు మొన్న ఎక్కడో రాష్ట్రంలోన 5.5-6 కేజీలు పుట్టాడట, బాలభీముడు అని పేపర్లో రాశాడు. బాలభీముడు, అలాంటి బాలభీముడు లాంటిడేమో మన, ఎందుకంటే ఈయన కొద్దిగా గట్టి మనిషే. యేసుప్రభు బాడీ తత్వం కంటే యోహాను, బప్తిస్మ యోహాను గారు మంట దిట్టంగా ఉన్నాయి, ఎక్కడో మూలనాలో పడుకుని ఉన్నాడేమో ఎలిజబెత్ అమ్మ గడుపులో. ఈ మొత్తానికి చలనం లేని బిడ్డలో చలనం వచ్చి ఆనందంతో గొంతులు వేశాడు. ఎటువంటి మాటలు విని? వందన వచనములు, ఆశీర్వాదముతో కూడుకున్న మాటలు, దీవెనకరమైన మాటలు పలకగానే చూశారా, వెంటనే చలనం లేని బిడ్డలో చలనం వచ్చింది. దేవుని బిడ్డలారా, మన పాపం చేస్తట దేవుడు బాధపడతాడు, మన మాటతో తోటి మానవుడు బాధపడతాడు. పాపం చేసినప్పుడు దేవుడు బాధపడతాడు, కానీ మన మాటతో తోటి మానవుడు బాధపడతాడు. అందుకే మంచి మాటలు ఉండాలి, మంచి ఆలోచనలు ఉండాలి, మంచి థాట్స్ ఉండాలి. అందుకే ఏ ఇల్లు ఆరోగ్యకరమైన వాతావరణంలో ఉంటుందో ఆ ఇల్లు ఆరోగ్యంగా ఉంటుంది. ఏ ఇల్లు, ఏ నోరైతే మంచి ఆరోగ్యకరంగా, నోరు ఆరోగ్యంగా ఉండడం అంటే అర్థం ఏంటి తెలుసా? మాట మంచిదైతే, సో మాట, ఆలోచన, ఇల్లు అన్నీ ఆరోగ్యకరమైన వాతావరణంలో ఉంటే అందరమీ ఆరోగ్యంగా ఉంటాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఆరోగ్యం మాత్రం మనకు నేర్పించేది ఏంటంటే, ఫ్యామిలీ ఆరోగ్యంగా ఉండాలి అని అంటే ఎవరి పని వాళ్ళు చేసుకోవాలి, ఎవరు చేయవలసిన బాధ్యతలు వారు చేసుకుంటూ ప్రశాంతంగా ఉండాలి.
అటువంటి వారికి మందులు వేసుకోకుండా మరణం వస్తుందట. మంచి మనుషులకి మందులు వేసుకోకుండా, మంచి మనుషులంటే మంచి మనసు కలిగిన మనుషులకి మందులు వేసుకోకుండా మరణం వస్తుంది. అదే జోజప్ప గారు కూడా అంతే కదా, స్లీపింగ్. అలా పని నుంచి వచ్చారు, భోంచేశారు, ప్రార్థన చేశారు, నిద్రలోనే మరణించారు. బాలయేసోడులో, ప్రభువుడిలో చూశారు. సో దేవుని బిడ్డలారా, ఆరోగ్యమాత పండుగను కొనియాడుతున్న ఈ సమయంలో శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఆరోగ్యం ఉండాలి. ఆ ఆరోగ్యం వాతావరణంలో ఉంటే, మనసు ఆరోగ్యంగా ఉంటే శరీరం కూడా ఆరోగ్యంగా ఉంటుంది అన్నది మనం తెలుసుకొని తల్లిని కొనియాడుతున్న ఈ సమయంలో, అమ్మా శారీరక ఆరోగ్యాలే కాదు, మనసు ముందు ప్రశాంతంగా ఉండేటట్టు, మనసు ఎటువంటి అనారోగ్యానికి, నా ఆలోచనలు ఎటువంటి అనారోగ్యకరమైనటువంటి ఆలోచనలు కాకుండా, నా మాట అనారోగ్యకరమైనటువంటి మాట కాకుండా మంచి మాట, మంచి ఆలోచన ఉండేటట్టు దీవించు తల్లి అని ఆరోగ్యమాతను ప్రార్థన చేస్తూ ఈ వాక్యాన్ని ఇప్పుడు చెప్పండి, మేమందరం ఈ వాక్యం పాటిస్తామండి అని చేతులు ఎత్తి దించేయండి. ఇప్పుడు ఎత్తండి, చేతులు ఎత్తండి. ఈరోజు వాక్యం అంతా మా అత్త మీద రుసరుసలాడినాం, కోడల మీద రుసరుసలాడినాం, వచ్చిన కొడుక్కి సాడీలు చెప్పును, లేకపోతే మంచివే చూస్తాను, ఇక విషపూరితమైన సీరియల్ చూడను, నా మనసు విషపూరితం చేసుకోను, నా ఆలోచనలు విషపూరితం చేసుకొని చక్కని ఆధ్యాత్మిక ఆరోగ్యకరమైన ఆధ్యాత్మికత ఉన్న చోట ఆరోగ్యం ఉంటుంది. అది కూడా కదండి. మెంతిని సత్యనారాయణ గారు ఎన్నో చెప్తుంటారు. ఫస్ట్ ఆయన ఆశ్రమం పెట్టుకొని, ఇదిగో ఈ 2 బాదం పిక్కలు నానబెట్టి తినండి, ఇన్ని పెసలు ఇంకా మొలకలు వస్తే ఇంకా బాగుంటాయి. ఆయన ముందు ఆశ్రమం పెట్టుకున్నాడు, ఒక ఆధ్యాత్మికమైనటువంటి ఆశ్రమం. ఆధ్యాత్మికమైన ఆశ్రమం పెట్టుకొని ఆరోగ్యకరమైన సూత్రాలు చెప్తున్నాడు. ఏ ఇంట్లో ఆధ్యాత్మికత ఉంటుందో ఆ ఇల్లు కూడా ఆరోగ్యంగా ఉంటుంది. సో ఇది ఈరోజు దేవుడిచ్చే అద్భుతమైనటువంటి సందేశం. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్.